హాయ్ అండి, వెల్కమ్ టు రాజమండ్రి వ్లాగ్స్. ఇవి స్వీట్ అప్పాలండి. ఇది పంచదారతో తయారు చేశాను. ఇది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. స్వీట్ అప్పాలు ఒక గ్లాస్ రవ్వ తీసుకోండి. అన్నీ పక్క కొలతలతో చేస్తే చాలా టేస్టీగా వస్తుంది. ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాస్ పంచదార అండి. అన్నీ ఒకే మెజర్మెంట్స్ అండి. ఒక గ్లాస్ పంచదార తీసుకొని తర్వాత ఒక 5-6 యాలకులు తీసుకొని ఆ పౌడర్ చేసుకొని అందులో మిక్స్ చేసేయండి. ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద ఒక గ్లాసు రవ్వ, ఒక గ్లాస్ పంచదార, అదేవిధంగా ఒక గ్లాస్ వాటర్ అండి. ఇది సరిపోతుంది. ఇంకా ఎక్కువ వేస్తే అది లూజ్ అయిపోతుందండి. అది మరగాలి. వాటర్ అంతా బాగా బాయిల్ అయ్యాక అలా చూడండి, మీకు చూపించిన విధంగా అలా బాయిల్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న పంచదార, ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటాం కదండి, అది ఉప్మా రవ్వ, ఇలాచి పౌడర్ మిక్స్ చేసుకున్నది అలా వాటర్ మరుగుతున్నప్పుడు దాన్ని అలా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ స్టవ్ మీద లో ఫ్లేమ్లో తిప్పండి. తర్వాత అదంతా వేసేసాక కొంచెం హై చేసుకోండి. ఒకసారిగా మన షుగర్ ఉంది కాబట్టి అది కొంచెం లూజ్ వస్తుందన్నమాట. అది లో ఫ్లేమ్లో ఉంటూ తిప్పుతూ ఉండండి, లేకపోతే అడుగంటేస్తుంది, మాడిపోయే సూచనలు ఎక్కువ ఉంటాయి. సో చూడండి, నేను చూపించిన విధంగా పర్ఫెక్ట్గా చేసుకోండి. అందరూ చాలా టేస్టీగా వస్తుంది. అదిగోండి, అలా ముద్దగా అవ్వేదాకా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉండాలి. అలా థిక్గా అవ్వాలండి. చూడండి, మనం అప్పాలు చేసుకునే విధంగా రావాలన్నమాట. మీకు చూపించిన విధంగా అలా ఉండాలి. అది కొంచెం చల్లారాక అవి మనం చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటూ మీకు చూపించిన విధంగా అప్పాలు అలా చేసుకుంటూ ఉండాలండి. అలా చేసుకుంటూ చూడండి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి డీప్ ఫ్రైకి. అది కొంచెం హీట్ ఎక్కాక ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండండి. గరిటె పెట్టి తిప్పితే విరిగిపోతాయండి. చూడండి, ఆయిల్ కొంచెం వేడెక్కాక అవి ఒకటి ఒకటి వేసుకుంటూ ఒక 2 మినిట్స్ ఆగి దాన్ని టాస్ చేసుకోండి. అదిగో మీకు చూపించిన విధంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. పంచదారతోనే కాదండి, బెల్లంతో కూడా తయారు చేసుకోవచ్చు ఈ స్వీట్ని. నెక్స్ట్ టైం బెల్లంతో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అదిగోండి, అలా ఒక్కొక్కటిగా అవి టర్న్ చేసుకుంటూ ఉండండి. అదిగో చూడండి, అలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుంటూ తీసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది ఈ స్వీట్ని ఇష్టపడతారు. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. అలాగా మిగతావన్నీ అన్నీ వేయించుకోండి. ఎదుగు చూడండి, మీకు చూపించిన విధంగా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చాయండి. బెల్లంతో కూడా చేసి మీకు చూపిస్తాను. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. మరిన్ని వీడియో కోసం రాజమండ్రి వ్లాగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.